అందరికీ నా నమస్కారాలండి. టెట్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా జూలైలో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 3/10/2024 అంటే అక్టోబర్ 3, 2024 మార్నింగ్ సెషన్ 1లో జరిగినటువంటి తెలుగు అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేపర్‌ని మనం డిస్కస్ చేయబోతున్నాం. కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందండి. అది దయచేసి గమనించండి. కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చినటువంటి 30 ఆంగ్ల ప్రశ్నల్ని మనం చూడబోతున్నాం. 61వ ప్రశ్న నుంచి ఆంగ్లం అనేది స్టార్ట్ అవుతుంది అండి. మొదటి ప్రశ్న గనక మనం గుర్తించినట్లయితే 61వ ప్రశ్న ద ఆస్పైరింగ్ మ్యూజిషియన్ faced a bigger challenge than the most. She was profoundly deaf. An aspiring person is అనేసి అన్నాడు. అంటే ఆస్పైర్ చేసేటటువంటి ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడు? కంటెంట్ అంటే చాలా తృప్తిగా ఉంటాడు. అంబిషియస్ కోరిక ఆకలితో ఉంటాడు. సెటిల్డ్ అంటే అంతే, ఇక సెటిల్ అయిపోతాడు. సెటిల్డ్ అయ్యా ఉద్యోగం వస్తే ఒక్కసారి అంటే తృప్తి పడిపోవడమే. అన్మోటివేటెడ్, ఇక మోటివేషన్లు ఏ ఉండవు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ కంటెంట్, సెటిల్డ్, అన్మోటివేటెడ్ ఈ 3 కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3 ఒకే అర్థాన్ని ఇస్తాయి. మరి ఇది టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చిందా రాలేదా అంటే టెక్స్ట్ బుక్లో నుంచే వచ్చింది. 9th క్లాస్లో మీకు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే పాఠం ఉంది. అందులో మీరు గమనించినట్లయితే అక్కడ మీరు చూస్తే అదిగోండి ఇక్కడ మీకు కనబడుతుందండి. ఆస్పైరింగ్ musician faced a bigger challenge than most. She was profoundly deaf. అదిగోండి. సో ఉన్నదే టెక్స్ట్ బుక్లో ఉన్న ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది. ఆస్పైరింగ్ అంటే ఏంటంటే అంబిషియస్ అని అర్థం. అంటే కోరిక కలిగి ఉండడం, అంటే ఎట్లయినా మ్యూజిషియన్ అవ్వాలి అనేటటువంటి కోరిక అనేది తనలో ఉంది. అయితే తనకు వచ్చిన అడ్డంకి ఏంటంటే బధిరత్వం. డెఫ్ అంటే చెవుడు. అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అంబిషియస్. ఆస్పైరింగ్ అంటే అంబిషియస్ అనే అర్థం. ఇట్ ఈస్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిస్టర్ జోన్స్. ఐ థింక్ ద జాగ్రఫీ సెక్టర్ వాజ్ గేడ్ ఎ లిటిల్ టూ క్విక్. ఇక్కడ మనం చూడాల్సింది ఎంత పెద్దది క్వశ్చన్ ఇచ్చాడని కదా, అంతా చదవాల్సిన అవసరం అయితే లేదు. యాంటనిమ్ ఆఫ్ ఫాల్ట్ ఏంటి అది అడగడం జరిగింది. అయితే ఇది ఎక్కడి నుంచి సెంటెన్స్ పట్టుకొచ్చారు? మరలా 9th క్లాస్ నుంచే పట్టుకొచ్చారు దాన్ని. అదిగోండి ఇక్కడ మీరు గమనించండి. ఇట్ ఈస్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిస్టర్ జోన్స్. ఐ థింక్ జాగ్రఫిక్ సెక్టర్ వాజ్ గేడ్ ఎ లిటిల్ టూ క్విక్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది టెక్స్ట్ బుక్లో నుంచి ఇవ్వబడింది. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఫాల్ట్ అంటే ఏంటి, ఫాల్ట్ అనే దానికి యాంటనిమ్ ఏంటి అంటే వ్యతిరేక పదం ఏంటి అది అడుగుతున్నారు. ఫాల్ట్ అన్నా రిగ్రెట్ అన్నా సమానార్థం, మిస్టేక్ అన్నా అదే, నెగ్లిజెన్స్ అన్నా అదే. ఫాల్ట్కి రిగ్రెట్, మిస్టేక్, నెగ్లిజెన్స్ ఉన్నాయి. ఇంకా వ్యతిరేక పదం కావాలి అంటే మెరిట్ అనమాట. ఇక్కడ మనకు వచ్చిందా రా అనే దానికన్నా కూడా దానికి సరైన పదాలు ఫాల్ట్, రిగ్రెట్, ఫాల్ట్, మిస్టేక్, ఫాల్ట్, నెగ్లిజెన్స్ తెలుసు. వ్యతిరేక పదం ఏమవుతుంది? మెరిట్ అవుతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఈ డాష్ ఏ వీసా బికాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిసన్. చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది వాయిస్ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ పట్టుకొచ్చి అదే సెంటెన్స్ ఇవ్వరు, కొద్దిగా మార్పు చేర్పులు అనేవి చేయడం జరుగుతుంది. ఈ బదులు షీ, షీ బదులు దే అట్లా మారుస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే హీ హ్యాడ్ బీన్ ఇన్ ఏ ప్రిజన్. ఇక్కడ మనం చూస్తే చూడండి హ్యాడ్ బీన్ అనేది మనకేం తెలియజేస్తుంది అంటే పాస్ట్ టెన్స్లో ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. రిఫ్యూజెస్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఖచ్చితంగా అది ఇక్కడ సెట్ అవ్వదు. హ్యాడ్ రిఫ్యూజ్డ్ ఇది ప్రెజెంట్ టెన్సే కాబట్టి ఇక్కడ సెట్ అవ్వదు. వాజ్ రిఫ్యూజ్డ్ పాస్ట్ టెన్స్, రిఫ్యూజ్డ్ వచ్చేసి పాస్ట్ టెన్స్. ఇక్కడ సెట్ అయ్యేది చూద్దాం. హీ రిఫ్యూజ్డ్ ఏ వీసా బికాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్. అంటే అతను జైలులో ఖైదు చేయబడ్డాడు కాబట్టి వీసాని నిరాకరించాడు. అతను నిరాకరించలా, అతనికి నిరాకరించబడింది. అంటే అతనికి ఇవ్వట్లా, నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి నీకు వీసా ఏమాత్రం ఇవ్వబడదని ఎవరో వేరే వాళ్ళు నిరాకరించారు. కాబట్టి హీ వాజ్ రిఫ్యూజ్డ్ ఏ వీసా అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ప్యాసివ్ సెన్స్లో అయితే ఇది రాయబడింది. ఇది హీ వాజ్ రిఫ్యూజ్డ్ ఏ వీసా బికాస్ హీ హ్యాడ్ బీన్ ప్రిజన్. నెక్స్ట్ చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్.
సెల్ఫ్ అని అర్థం వచ్చేటటువంటి ప్రిఫిక్స్ని చూడమన్నారు. ఇంటర్ అంటే మధ్యలో, ఆటో అంటే సెల్ఫ్, సూపర్, మల్టీ అంటే మెనీ, సూపర్ అంటే మనకు తెలుసు మంచి, ఇంకా ఎక్కువ, హై అనేసి. ఆటో అనేది ఎక్కడుంది చూడండి ఎలా అడిగారో. ఆటోబయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటెన్ బై వన్ సెల్ఫ్ అంటే సెల్ఫ్, ఆటో అనేది సెల్ఫ్. మీరు ఇక్కడ బయోగ్రఫీ చూస్తే సంబడి ఎల్స్, కానీ ఆటో అంటే సెల్ఫ్, ఒక్కళ్ళు తమకు తాముగా రాసేదన్నమాట. ఆటో అంటే సెల్ఫ్. ఈ విధంగా టెక్స్ట్ బుక్ నుంచి దీన్ని కూడా అడగడం అయితే జరిగింది. టు బ్రేక్ ద ఐస్ మారియా స్టార్టెడ్ విత్ ఎ జోక్ అబౌట్ హర్ వెకేషన్ మిషాప్స్. ఇక మరియా ఏం చేసిందంటే ఒక జోక్తో స్టార్ట్ చేసింది తన యొక్క వెకేషన్ ఎట్లా జరిగింది ఏంటి అనేసి, దుర్ఘటనలు ఎట్లా జరిగినాయి ఏంటనేది. బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి? టు బ్రేక్ ద ఐస్ అంటే ఏంటంటే జనరల్గా ఎవరు మాట్లాడలేదు అనుకోని మనం స్టార్ట్ చేయడం. ఇక్కడ మరియా కూడా ఏం చేసిందంటే ఒక జోక్ చెప్పి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ అనేసి అర్థం అనమాట టు బ్రేక్ ద ఐస్ అంటే. నెక్స్ట్ బ్రేక్ డౌన్ అంటే ఆగిపోవడం అండి. టు స్టాప్ వర్కింగ్ అనే అర్థం. కార్ ఆగిపోయింది అనుకోండి, కార్ బ్రోక్ డౌన్ అని అనమాట. టు స్టాప్ వర్కింగ్ అంటే ఆగిపోవడం. స్టార్ట్ ఫంక్షనింగ్ అంటే ఏంటంటే మొదలవడం, అది కాదు కదా. బిల్డప్ అన్నా ఇది కాదు. టు మేక్ సంథింగ్ స్ట్రాంగర్ అంటే బలంగా చేయడం, అది కూడా కాదు. టు స్టాప్ వర్కింగ్ అనేది కరెక్ట్ అనమాట. బ్రేక్ డౌన్ ఇది మనకు వచ్చేసి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మ్యాచింగ్ నుంచి ఇచ్చారండి. చూడండి బ్రేక్ డౌన్ అనేసి అంటే స్టాప్ వర్కింగ్ అనమాట. అదైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫై హౌ ద వర్డ్ డిస్క్రిపెన్సీ షుడ్ బి ఆల్ఫాబెటైజ్డ్ ఇన్ రిలేషన్ టు డిస్క్రిప్షన్. చూడండి ఇక్కడ మనకి ఇది ఏంటంటే డిక్షనరీ స్కిల్స్ కింద ఇవ్వడం జరిగింది. డిక్షనరీలో కనుక మనం చూసినట్లయితే డిస్క్రిపెన్సీ ముందు వస్తుందా, డిస్క్రిప్షన్ ముందు వస్తుందా, ఈ విధంగా అయితే అడగడం జరిగింది. మనం జాగ్రత్తగా గమనిస్తే డిస్క్రిపెన్సీ అని ఉంది కదా, ఓకే, DISCRE, ఇక్కడ CRE. ఇప్పుడు P ముందు వస్తుందా, T ముందు వస్తుందా తెలుసుకోవాలి. P ముందు వస్తుంది కాబట్టి డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిప్షన్. అంటే ఇక్కడ DICRE తర్వాత PTలు ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఎట్లా? డిస్క్రిపెన్సీ అనేది డిస్క్రిప్షన్ కన్నా కూడా ముందు రావాలి. అది అక్కడ అయితే అడిగింది. అయితే కొంచెం పెద్ద పెద్ద లైన్లు అలా ఇవ్వడం వల్ల మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఇవన్నీ కాదు, డిస్క్రిపెన్సీ అనేది డిస్క్రిప్షన్ కన్నా ముందు రావాలి. అది చాలా సింపుల్ అండి. కాకపోతే ఇంత పొడుగు ఆల్ఫబెటైజ్డ్ అనేసి ఇట్లా అనేది షుడ్ కమ్ బిఫోర్, షుడ్ కమ్ ఆఫ్టర్, ఇవన్నీ కూడా అట్లా ఇవ్వడం జరిగింది. కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ విత్ అన్ అడ్రస్. చూడండి పంక్చువేషన్లో జనరల్గా మనం ఏం చేస్తామంటే డోర్ నెంబర్ తర్వాత కామా పెడతాం, స్ట్రీట్ తర్వాత స్ట్రీట్ నేమ్ తర్వాత కామా పెడతాం. ఈ విధంగా తర్వాత మన ఏదైతే మెయిన్ హెడ్ క్వార్టర్ ఇట్లాంటి లేకపోతే ఒక ప్లేస్ ఉంటుంది, మెయిన్ ప్లేస్, ఆ ప్లేస్ తర్వాత అట్లా పెడతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా ఉండాలంటే దే లివ్ ఎట్ 123 మేపుల్ స్ట్రీట్ కలిపి అనమాట. ఇక్కడ కామా ఉండాలి, మేపుల్ స్ట్రీట్ తర్వాత లాస్ ఏంజల్స్ తర్వాత కామా ఉండాలి, కాలిఫోర్నియా తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి. ఈ విధంగా ఉండాలి. 123 మేపుల్ స్ట్రీట్ కామా, లాస్ ఏంజల్స్ కామా, కాలిఫోర్నియా ఫుల్ స్టాప్, ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నది మనం చూసినట్లయితే ఇక్కడ కామా లేదు, ఇది కాదు, ఇక్కడ కామా లేదు, ఇది కాదు, ఇక్కడ అసలు కామా లేదు కాబట్టి ఇది కాదు, అసలు ఇది కరెక్ట్ అవుతుంది. నాలుగోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 68 దే లివ్ ఎట్ 123 మేపుల్ స్ట్రీట్ కామా లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా. యాజ్ టీస్గా ఇవ్వరు కానీ కొద్దిగా పేర్లు మార్చి అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది, అది గమనించండి. బిసైడ్స్ బీయింగ్ ఏ గుడ్ డాక్టర్ షీనా ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్. అంటే బిసైడ్స్ బీయింగ్ అంటే ఒక గ్రేట్ డాక్టరే కాకుండా, ఒక మంచి డాక్టరే కాకుండా ఒక ఆర్టిస్ట్ కూడా. ఎవరు? ఇక్కడ మనం చూస్తున్నటువంటి షీనా అనేటటువంటి వ్యక్తి. కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది వచ్చేసి సింపుల్ సెంటెన్స్ అని ఇచ్చేసాడు అతనే. కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చామనుకోండి ఏం జరగాలి అంటే ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలి, ఒక మెయిన్ క్లాస్ ఉండాలి. ఇక్కడ మనం చూస్తే షీనా ఇస్ గుడ్ డాక్టర్ ఎండ్ ఉంది. ఓకే, ఇది ఎండ్ ఉందంటే ఇదేంటంటే కాంపౌండ్ సెంటెన్స్కి ఇదనమాట, కాంపౌండ్. ఆల్దో షీనా ఈజ్ ఏ గుడ్ డాక్టర్ షీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఆర్టిస్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక సబార్డినేట్ క్లాస్ అయితే ఇది మెయిన్ క్లాస్ అనమాట.
షీనా ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ గుడ్ డాక్టర్. ఇది మనం చూసినట్లయితే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది అవ్వదు. అది గమనించండి, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు రెండోది మనకేందంటే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మెయిన్ క్లాజ్ ఉంది. అంటే దట్ ఈస్ ద కాంప్లెక్స్ అండి. ఇక్కడ రెండు అనేది ఆన్సర్ అనేది మనకు తెలిసిపోయింది. షీనా ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ గుడ్ డాక్టర్. ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ నాట్ యాక్చువల్గా ఏంటంటే కాంప్లెక్స్ కాదు. ఎందుకు కాదు? ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి, ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, అలా ఉన్నాయి అయితే మాత్రం కాదు. కాబట్టి 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 69. అయితే మన ఆన్సర్స్ చూస్తే 4 అని ఇచ్చారు. ఇది తప్పండి. ఎందుకు తప్పంటే చూడండి, డాక్టరు తర్వాత డాన్సర్ అంట. అసలు ఇక్కడ మనకి ముఖ్యంగా జనరల్గా ఏదో పెద్ద గొప్పగా ఇది అవ్వాల్సిన అవసరం లేదండి. జనరల్గా వాడు ఇచ్చింది మామూలుగా చదివితే చాలు. ఇక్కడ మనకు చూస్తే డాక్టరు డాన్సర్ అంట. డాన్సర్ అని ఎక్కడైనా అన్నాడండి? ఆర్టిస్ట్ అన్నాడు, డాక్టరు ఆర్టిస్ట్, ఓకే. చివరిలో డాన్సర్ అన్నాడు, ఇది ఆన్సర్ అన్నారు. ఇది తప్పు. 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది గమనించండి. కీలో అయితే తప్పు ఉంది. ఐడెంటిఫై గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ద సలాడ్ ఈజ్ హెల్తియర్ ఆల్టర్నేట్. ద సలాడ్ ఈజ్ హెల్తియర్ ఆల్టర్నేటివ్. ద సలాడ్ ఈజ్ హెల్తీ ఆల్టర్నేట్. ద సలాడ్ ఈజ్ హెల్తియర్ ఆల్టర్నేటివ్. చూడండి, ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ అనేది మనం చూస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వీటిల్లో మనం ఎప్పుడైనా ఇలా వాడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ అనేది కరెక్ట్గా ఇలా వస్తుందండి. ఆల్టర్నేటివ్ వస్తుంది, ఆల్టర్నేట్ అనేది రాదు. ఓకే, ఆల్టర్నేటివ్ వస్తుంది. మనకు జనరల్గా యాడ్జెక్టివ్ సెన్స్లో వాడేటప్పుడు ఆల్టర్నేట్ అనేది రాదు. ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఆల్టర్నేటివ్ వాడింది. ఏ హెల్తియర్ ఆల్టర్నేటివ్, సలాడ్ ఈజ్ హెల్తియర్ ఆల్టర్నేటివ్. ఇక్కడ మనకి 2 కరెక్టే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రస్ఫుటంగా చెప్తుంది ఒకటి. హెల్తియర్ ఆల్టర్నేటివ్లో ఇది ఒకటి అని చెప్పేటటువంటిది రెండోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద సలాడ్ ఈజ్ ఏ హెల్తియర్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్. ఇక్కడ కమాండ్ ఇస్తున్నటువంటి సెంటెన్స్ ఏంటి? కమాండ్ ఇచ్చేటటువంటి సెంటెన్స్ ఏమవుతుంది అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుందండి. జనరల్గా మనకేంటంటే రిక్వెస్ట్ చేసేవి కానివ్వండి, కమాండ్లు ఇచ్చేవి కానివ్వండి, అవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లు అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క లక్షణం ఏంటంటే సబ్జెక్ట్ అనేది లోపిస్తుంది. కంపల్సరీ అని చెప్పాల్సింది. ఇప్పుడు రిక్వెస్ట్లో ఉంటుంది, కుడ్ యూ ప్లీజ్ అంటాం. కాబట్టి రిక్వెస్ట్, ఆర్డరు ఇవన్నీ కమాండ్లు ఇచ్చేది ఇంపరేటివ్లో. చూడండి, ఇక్కడ మనం చూసి వేర్ ఆర్ యూ గోయింగ్, ఇది వచ్చేసి ఏంటి? క్వశ్చనింగ్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఇది వచ్చేసి ఇంట్రాగేటివ్. కాబట్టి ఇది కాదు. ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైం. ఇక్కడ మీరు చూడండి, సబ్జెక్ట్ లోపించింది చూడండి. అంటే సబ్జెక్ట్ యూ ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైం అని రావాలి, కానీ సబ్జెక్ట్ లోపించింది. రెండోది ఇంపరేటివ్ అవుతుంది. దిస్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే డిక్లరేటివ్ అవుతుంది. డిక్లరేటివ్ అవుతుంది. వావ్, దట్స్ ఇంప్రెసివ్. ఇది వచ్చేసి ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యపోయేటటువంటి ఇంటర్జెక్షన్ వాడతారనమాట. కాబట్టి మీరు గమనించినట్లయితే ఇంటర్జెక్షన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. ఏంటది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఇది మనకు కావాల్సింది రెండోది ఇంపరేటివ్ సెంటెన్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే RECEIV అనేది కరెక్ట్ స్పెల్లింగ్. ముందు మనం వీటిని చూసిన తర్వాత రిసీవ్ కన్ఫ్యూజ్ కాకుండా ముందు పక్కన రాసుకోవాలి. ఓ రఫ్ పేపర్ ఇస్తారు కాబట్టి పక్కన రాసుకోవడం, ఏదో విధంగా చేతి మీద రాసుకోవడం చేయాలి. అంటే ఒకవేళ రఫ్ పేపర్ ఇయ్యనటువంటి పక్షంలో RECEIV ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎందుకంటే వీటిని మనం ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ముందే రాసేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. రిసీవ్, RECEIV అంటే మనం చూస్తే రిసీవ్ అడుగుతున్నారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాబట్టి ముందే మనం రాసుకొని పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనం చెక్ చేసుకుంటాం, ఏది కరెక్టో అది రాసేస్తాం మనం అనుకున్నది. నెక్స్ట్, మై ఫాదర్ సెడ్ టు మీ దే ఆర్ లేట్. యాక్చువల్గా ఇందులో మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమని చెప్పుకుంటాం? సెడ్ టు కాస్త టోల్డ్ మీ అవుతుంది, ఆర్ కాస్త వర్గా మారుతుంది. వర్గా మారింది ఏదో చూసుకోవడమే. ఇక్కడ మనకు వర్గా మారిని 2 ఉన్నాయండి. ఓకేనా? ఈ 2 కాదనేది తెలిసిపోతుంది. మై ఫాదర్ టోల్డ్ మీ,
ఆల్రెడీ చెప్పుకున్నాం సెడ్ టు అనేది టోల్డ్ మీ అవుతుందని, సెడ్ టు కాస్త టోల్డ్ అవుతుందని. ఇక్కడ మనం చూసుకుంటే సెడ్ టు మీగానే ఉంది కాబట్టి ఇది తప్పు, రెండోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ ఈజ్ స్టిల్ ఆ మిస్టరీ. ఇక్కడ మనం చూసినట్లయితే నౌన్ క్లాజ్ అనేది ఎలా పనిచేస్తుంది అని అడిగారు. నౌన్ క్లాజ్ ఫంక్షన్ ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే నౌన్ క్లాజ్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ అని ఉంది. ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ అనేది నౌన్ క్లాజ్, ఈ స్టిల్ ఏ మిస్టరీ అనేది మిగతాది. ఓకేనా? ఈ ఏదైతే ఉందో మొత్తం బదులు సింపుల్గా ఐటీ పెట్టండి, ఇటు పెట్టండి, ఇట్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ. అంటే ఎట్లా పనిచేస్తుందండి ఇదంతా కూడా అంటే సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. మొత్తం బదులు సింపుల్గా మనం ఇటు పెట్టాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. కిరోగ్రాఫర్, లెక్సికోగ్రాఫర్, టైపోగ్రాఫర్, మనుస్క్రిప్టాలజిస్ట్. అండ్ చాలా బాగా ట్రై చేశాడు ఏంటంటే మ్యానుస్క్రిప్ట్ అంటే చేత్తో మామూలుగా రాసేది ఇట్లా ఉంటాయని. కాకపోతే కైరోగ్రాఫర్ అంటే ఇది కైరో అంటే హ్యాండ్తో రాసేది అని అర్థం అనమాట. కైరోగ్రాఫర్ అనేది కరెక్ట్ అనమాట. అక్కడ కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అనేది చేశారు. నెక్స్ట్, ఇన్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ డాష్ ద సబ్జెక్ట్. ఇది ఏంటంటే ఇది ఏదో గ్రామర్కి సంబంధించింది కాదు, కానీ సింపుల్గా ఏంటంటే కాంకార్డ్ అనేసి ఉంటుందండి. కాంకార్డ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అని అర్థం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఎప్పుడైనా కానీ ఉండాల్సింది ఏంటంటే సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది. ఏ సెంటెన్స్ అయినా అది నెగిటివ్ అయినా ఏదైనా కానీ అగ్రీనే చేయాలి. కాంట్రాడిక్ట్ ఎప్పుడు చేయదు. ఒక సబ్జెక్టు వెర్బ్కి ఎప్పుడు అగ్రీగానే ఉంటుంది, ఉంటేనే గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇట్ షుడ్ అగ్రీ విత్ సబ్జెక్ట్ అనేది డూ అనేది ఏదైతే వెర్బ్ కదా అది ఖచ్చితంగా ఏమవ్వాలి, అగ్రీ చేయాల్సిందే. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద డిక్లరేటివ్ సెంటెన్స్. డూ యూ లైక్ స్వీట్స్ ఇదేంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓపెన్ ద విండో ఇదేంటి? ఇది వచ్చేసి ఇంపరేటివ్ అనమాట. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. వాట్ ఏ సర్ప్రైజ్ అనేది ఏమవుతుంది? ఇది వచ్చేసి ఆశ్చర్యాన్ని కలిగి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది వచ్చేసి ఎక్స్క్లమేటరీ అవుతుంది. ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, ఇది మన డిక్లరేటివ్ సెంటెన్స్ అనమాట. ఈ విధంగా 78వ ప్రశ్న చూస్తే ద స్టోర్ వాజ్ హ్యావింగ్ ఏ సేల్. ఓ డిస్కౌంట్ సేల్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు డిస్కౌంట్ సేల్ జరుగుతున్న ఏం చేస్తారు? నెవర్ ద లెస్ అయినప్పటికీ, పాపం సేల్ అయినప్పటికీ కూడా ఎవరు రాట్లా అనుందా? లేదు. ఫ్లాక్ ఎట్లా గుమిగూడిపోయారు, అసలు మందలుగా వచ్చేసారు. హెన్స్ కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సేల్ ఉంది కాబట్టి అంతమంది గుంపులుగా వచ్చారు. ఇన్ కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకంగా, సేల్ ఉంటే ఎవరు రాలా, అప్పుడు వాడుకోవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఉదాహరణకి. కాబట్టి హెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అక్కడ. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ఆడిన దాన్ని ఏం చేయమన్నారు? గుర్తించమన్నారు. జనరల్గా ఏంటండి ఇది సింపుల్గా ఈ ప్రశ్న ఎలా అడగాలి? డెఫినెట్ ఆర్టికల్ కింది వాటిలో ఏది అని అడగాల, ఏ యాంది ఏది కాదని. అలాంటి దాన్ని ఏం చేశాడంటే చాలా ఇదిగా డెఫినెట్ ఆర్టికల్ వాడిన దాన్ని అంటే ఏం అడుగుతున్నాడు? దా ఎక్కడ వాడారో చూడండి అయ్యా అన్నాడు. అదిగోండి ఇక్కడ వాడారు. ఎక్కడైనా ఉందా? దా ఉందా? ఏ ఉంది ఇక్కడ. దా ఉందా ఇక్కడ? తబలా వాజ్ ఇన్ నార్త్ ఇండియా, షీ టాట్ హర్ సెల్ఫ్ ప్లే వీణా. లేదు, డెఫినెట్ ఆర్టికల్ వాడింది 4. అంటే సింపుల్గా ఏం ప్రశ్న ఇది? కింది వాటిలో డెఫినెట్ ఆర్టికల్ ఏంటి? 1 ఏ, 2 యాన్, బి దా, 3, 4 వచ్చేసి నో లేదా నన్. ఇది అడిగింది ఇక్కడ. యాక్చువల్గా అడిగింది ఇదే, ఇంత సింపుల్గా అడిగాడు. కాకపోతే ఇదంతా అడిగేసరికి మనం చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి
క్వశ్చన్ పేపర్ ఈజ్ డిఫికల్ట్గా మనం భావిస్తాం, కానీ అడిగింది డెఫినెట్ ఆర్టికల్ ఏంటి? డాష్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదేంటి, మామూలుగా అయితే విల్ వాడేయచ్చండి, విల్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే రిక్వెస్ట్గా అడగాల. ఇక్కడ రిక్వెస్ట్గా అడగాలంటే కుడ్ యూ ప్లీజ్ అనేది జనరల్గా వాడేటటువంటిది. కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం, 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ విధంగా నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ద కరెక్ట్లీ యూజెస్ సిన్స్ యాజ్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. సిన్స్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్గా దేంట్లో వాడబడింది? సబార్డినేటింగ్ కంజంక్షన్ పక్కన పెట్టండి, ముందు అసలు ఇచ్చినటువంటి డిస్ట్రాక్టర్స్ అంటే ఏబిసిడి లేదా 1 2 3 4 ఏమి ఇచ్చారో చూడండి జాగ్రత్తగా. సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మార్నింగ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రతిదీ కూడా 3 సిన్స్ టైం ఇచ్చారు. ఒక్కటి సిన్స్ తర్వాత మనకి సెంటెన్స్ కనబడుతుంది. ప్రతిదీ కూడా మీకు ఒక్కొక్క పదాలు ఫ్రేజ్లే కనబడతాయి, ఒక సెంటెన్స్ కనబడింది రెండో దాంట్లో మాత్రమే. సబార్డినేట్ కంజంక్షన్ ఈజీగా మనం ఇలా గుర్తించవచ్చు, వాడేదో అడిగాడు కాబట్టి దాన్ని మనకేది తెలుసో దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది కనుక్కోవడానికి ప్రయత్నించాలి. వాడి ఉద్దేశం కూడా అదే, మనకేదో మంత్రదండం ఉండాలి, మనిషి ఒక అద్భుతమైన వ్యక్తిగా రావాలి అంటే అది కాదు, ఉన్న దాంట్లోనే అద్భుతంగా ఎలా చేయగలడు ఈ అభ్యర్థి అని టెస్ట్ చేయడానికి. సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మార్నింగ్, అంత టైం ఉంది, ఒక్కటి డిఫరెంట్గా ఉంది. దట్ ఈస్ ద వన్. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కొర్రెలేటివ్ కంజంక్షన్ పేర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కరెక్ట్గా వాడిన సెంటెన్స్ ఏంటనేది అడగడం జరుగుతుంది. ఈజ్ నాట్ ఓన్లీ టాల్ అండ్ ఆల్సో స్ట్రాంగ్, ఇక్కడ బట్ ఏది కాబట్టి లేదు. నాట్ ఓన్లీ లైక్స్ మ్యూజిక్ బట్ ఆల్సో డాన్సింగ్. చూడండి, నాట్ ఓన్లీ అనేది ఎప్పుడు కూడా ముందు ఫస్ట్ స్టార్టింగ్లో రాకూడదు కాబట్టి ఇది తప్పు. షీఈ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో కైండ్, ఇది కొంచెం కరెక్టే. ఓకే, మిగతా అది కూడా చూద్దాం. నాట్ ఓన్లీ ద కేక్ డైరీ బట్ ఆల్సో, చూడండి ఇక నాట్ ఓన్లీ అనేది ముందు రాకూడదు, ఎందుకంటే సబ్జెక్ట్ రావాలి, హెల్పింగ్ వెర్బ్ రావాలి. షీ ఈజ్, చూడండి ఎట్లా ఉండాలి, షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో కైండ్, ఈ విధంగా ఉండాలి. మూడవది వచ్చేసి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. తర్వాత, వెన్ ప్రిపేరింగ్ ఏ నోటీస్ యూ షుడ్ యూజ్ డాష్ టు ఎన్ష్యూర్ ద కంటెంట్ ఈజ్ ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. ఇక్కడ మనకి నోటీస్ అంటించారంటే చదివే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? కాంప్లెక్స్ లాంగ్వేజ్ అండ్ జార్గన్, ఎవరికి అర్థం కాని భాషలో రాయాలా? తప్పు. బుల్లెట్ పాయింట్స్ అండ్ నెంబర్ లిస్ట్, ఇది కావాలి. స్మాల్ ఫాంట్ సైజ్ ఉండకూడదు, పెద్ద ఫాంట్ సైజ్. నోటీస్లో అంటిస్తున్నాము అంటే పెద్ద సైజులో ఉండాలా. వేరియస్ కలర్స్ అండ్ ఫాంట్స్ వాడాలి, కాదు అలా ఏం అవసరం లేదు. వేరియస్ ఫాంట్స్ వాడితే మనకు చాలా కళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ షార్ట్ పోయం ఈజ్, షార్ట్ పోయం రాస్తున్నాము అంటే అర్థం ఏంటంటే చాలా ఈజీగా అండ్ చాలా స్పష్టంగా చెప్పడానికి. టు టెల్ ఏ లాంగ్ అండ్ డీటెయిల్ స్టోరీ, షార్ట్ పోయంలో లాంగ్ స్టోరీ యాడ్ చెప్తారండి. టు ఎక్స్ప్రెస్ థాట్స్ ఆర్ ఫీలింగ్ కన్సైజ్లీ, చాలా తక్కువగా అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం అనమాట కన్సైజ్ అంటే. టు క్రియేట్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ క్రియేట్ చేశారనుకోండి, వాళ్ళ గురించి వివరించడానికి చాలా ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది, కాబట్టి అది కరెక్ట్ కాదు. టు ప్రొవైడ్ హిస్టారికల్ కాంటెక్స్ట్, అది కాదు, 2 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 85, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ రూల్ ఫర్ ఫార్మింగ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కనుక చూస్తే నాట్ రూల్, ఇది రూల్ కాదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆల్రెడీ మనం టెన్సెస్ చెప్పుకునేటప్పుడు ఫార్ములా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం ఫార్ములా? మనం ఒకసారి దాన్ని చూద్దాం, ఫార్ములా ఏంటో చూద్దాం. ఆ ఫార్ములా వచ్చేసి మనం ఏంటంటే సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఉంటుంది. యూజ్ హ్యావ్ ఆర్ యాజ్ అన్ ఆక్సిలరీ వర్బ్, వాడ్యాంగా కరెక్టే. బీన్ వాడ్యాంగా కరెక్టే. యూజ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద మెయిన్ వెర్బ్, ఓకే. V4 వాడ్యాంగా ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. ఈడీ టు ద బేస్ ఫార్మ్ వెర్బ్, ఈడీ ఉందా ఎక్కడైనా? లేదు, కాబట్టి దిస్ వన్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నాట్ అది గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ పాజిటివ్ సెంటెన్స్ ఇస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం ఫార్ములా చూసాం, ఏంటది రాసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, సబ్జెక్టు హ్యాజు ఆర్ హ్యావ్, అదిగోండి పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏదో లేదు V3, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V4. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఓ పెట్టాం. అదర్ సెంటెన్స్, అదర్ వర్డ్స్, ఇవన్నీ కూడా ఆబ్జెక్టులు ఇవన్నీ వస్తాయి అన్నమాట దాంట్లో. కాబట్టి విల్ ఉండదు. ఇది వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించి 4వది. ఇది వచ్చేసి ఏంటంటే విల్ బేస్ ఫామ్ వచ్చేసి సింపుల్ ఫ్యూచరు. ఇది వచ్చేసి ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ అడిగారు కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే ఆర్ డాష్ రెనోవేటింగ్ దేర్ హౌస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ లైట్ ఆఫ్, ఇన్ బ్యాక్ ఆఫ్. చూడండి, బ్యాక్ ఆఫ్ అంటే వెనక, ఇన్ బ్యాక్ ఆఫ్ కాదు, ఇన్ లైట్ ఆఫ్ ఇదేందో వెలుతురులో అన్నట్టు సంథింగ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంది అర్థం, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అంటే వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటిని ఏం చేస్తున్నారు అంటే కొత్తగా మళ్ళీ నిర్మించుకుంటున్నారు. ఐఎమ్ రైటింగ్ డాష్ యువర్ రీసెంట్ ఎంక్వైరీ ఇన్ కేస్ ఆఫ్ ఆ విషయంలో, ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఒకదాని బదులు ఒకటి, ఇన్ రిగార్డ్ టు దానికి సంబంధించి. అదే కదా మనకు కావాల్సింది, ఇన్ రిగార్డ్ టు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, ఇన్ రిగార్డ్ టు అవుతుంది. ఐఎమ్ రైటింగ్ ఇన్ రిగార్డ్ టు యువర్ రీసెంట్ ఎంక్వైరీ ఇన్ ప్రాసెస్ ఆఫ్, ఆ ప్రాసెస్లో ఉన్న ఏదైతే ఎంక్వైరీ ఉందో దానికి సంబంధించి రాస్తున్నాను అనేసి ఇన్ రిగార్డ్ టు అనేసి అది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏదైతే ప్యాసేజెస్ ఇవ్వడం జరిగింది ఆ ప్యాసేజెస్ కూడా మనం చూద్దాం. మనకి ఈ విధంగా ఎప్పుడైనా కానీ ప్యాసేజ్ ఇస్తే మనం చేయాల్సింది ఏంటంటే ముందు ప్రశ్నను చదవాలి, ఆ తర్వాత ఏదైతే 1, 2, 3, 4 ఉన్నాయో డిస్ట్రాక్టర్స్ని చదవాలి. ద బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. అంటే ఏమని అడుగుతున్నారంటే ఇంపాక్ట్ ఏంటి అంటే ఏదైతే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉందో, జెండర్స్ మధ్యన అసమానత్వం ఉందో దానివల్ల ఎట్లాంటి ప్రభావం అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఓన్లీ ఫర్ మెన్. ఇప్పుడు మనకి ఇది మైండ్లో ఉంటుంది, ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు చదివినప్పుడు ఏంటంటే మనకి ఇన్ఈక్వాలిటీస్ ప్రెస్సింగ్ కన్సర్న్ ఇన్ ఇండియా ఎఫెక్టింగ్ వేరియస్ ఆస్పెక్ట్ లైఫ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్. ఇక్కడే దొరికిపోయింది చూడండి, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్. సో సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. అయితే తొందరపడకూడదు, మనం ఓపిక పట్టాలి. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? Women and girls often face discrimination and violence impacting their opportunities and well-being. Initiatives to promote gender equality and empower women are in place, but cultural and systematic barriers continue to hinder the progress. కాబట్టి వేరే ఏం లేవు, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నారు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ మనం ఈ ప్రశ్న కూడా మనం చూసుకోవాలి. కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యారియర్స్ కంటిన్యూ టు డాష్. చూడండి, కల్చరల్ అండ్ సిస్టమ్ కంటిన్యూ టు హిండర్ అంటే ఆపుతున్నాయి, వెనకాల పట్టుకొని వెనకాల లాగుతున్నాయి అన్నమాట. ఈ రెండు కూడా వెనక్కి లాగుతున్నాయి, ఆపడం కాదు కానీ వెనక్కి లాగేస్తున్నాయి. అంటే ఏంటి, అదిగోండి కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యాక్ కంటిన్యూ టు డాష్ ప్రోగ్రెస్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ, యాక్సలరేట్, ఇగ్నోర్, ప్రమోట్, హిండర్. చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా అదే మరలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇవ్వండి 60 నుంచి 90 వరకు 30 ప్రశ్నలు ఏవైతే తెలుగు 2Aకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఏదైతే 3వ తారీఖు ఇచ్చిన ప్రశ్నాపత్రం ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మీకు కనుక ఇట్లా ఈజీగా మీరు నేర్చుకోవాలి అంటే బ్లాగ్ అయితే ఉంది. ఆ బ్లాగ్ ద్వారా మీరు ఏంటంటే చాలా సునాయాసంగా నేర్చుకోగలరు. అదిగోండి, స్కూల్ అసిస్టెంట్ పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి, అండ్ ఎస్జిటీస్కి కూడా పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చారో గ్రామర్ కూడా టెక్స్ట్ బుక్కేనండి, కాకపోతే హీ బదులు షీ బదులు ఇదే అట్లా ఇవ్వడం జరిగింది. ఫ్రేజల్ వెబ్స్ కానివ్వండి, మోస్ట్ ఏదైతే మనం చూసామో అవన్నీ కూడా చాలా సింపుల్. డెఫినెట్ ఆర్టికల్ని కనిపెట్టమన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చిన ప్రశ్నలన్నీ చాలా సింపుల్వి. పెద్దగా ఇవ్వడం ద్వారా ఏంటంటే వాటిని చదివి అర్థం చేసుకోవడానికి అరే ఓ సింతేనా అనుకునే టైంకి చాలా టైం అయిపోతుంది. 1 నిమిషం ఉంటుంది మహా అయితే, 1 నిమిషం. ఇదంతా చదవడానికి 2 minutes అట్లా పట్టడం అనేది దెబ్బతీస్తుంది అనమాట. అంతే తప్ప
ప్రశ్నాపత్రం అనేది ఈ ప్రశ్న అంత డిఫికల్ట్ అయితే లేదు, బట్ కానీ టైం తినేయడం వల్ల డిఫికల్ట్ అవుతుంది. ఇదండి. అండ్ మీకు ఈజీగా అదిగోండి సింపుల్గా మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. వీటిలో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఎస్ఏ బదులు ఎస్జిటి పెడితే ఎస్జిటి వాళ్ళకి సంబంధించిన బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.